శిక్ష పడితే 5 నుంచి 10 ఏళ్లు జైలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు అరెస్టు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు వాదనలు వినిపించిన లాయర్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదించిన లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ లాయర్ నిరంజన్ రెడ్డి ఎవరు, ఆయన ఇంతకుముందు ఎలాంటి కేసులు వాదించారు, ఆయన గంటకు ఎంత ఫీజు వసూలు చేస్తారు, లాయర్ వృత్తి మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏమేం చేస్తారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ఆ వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు కావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదంటూ సినీ ఇతర రంగాల ప్రముఖులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు బెయిల్ రావడం వెనుక లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రయీస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కు కోర్టు బెయిల్ ఇవ్వడంలో కీలక వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఎవరు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి లాయర్ మాత్రమే కాదు, ఆయన ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. 2022లో సిర్గాపూర్ నిరంజన్ రెడ్డిని వైసీపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇదే కాకుండా ఆయన సినిమా ప్రొడ్యూసర్ గా కూడా చేశారు. ఇప్పటివరకు ఆయన పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ఉండటం గమనార్హం. మిగతావి క్షణం, మాజీ, వైల్డ్ డాగ్ సినిమాలు ఉన్నాయి. 2011లో వచ్చిన గగనం సినిమాలో ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1992లో లా డిగ్రీ పూర్తి చేసిన నిరంజన్ రెడ్డి మహారాష్ట్ర పుణేలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లోనూ చదువుకున్నారు. ఓవైపు లాయర్గా పలు కేసులు వాదిస్తూనే అటు ప్రొడ్యూసర్గా ఇటు రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాయర్గా వసూలు చేసే ఫీజు గురించి కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించడంతో నిరంజన్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సీనియర్ లాయర్ అయిన సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గంటకు 5 లక్షల రూపాయలు వసూలు చేస్తారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.